ఇది. సో ఇదే గర్భగుడి లోపలికి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజైతే సండే కదా, యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ వెళ్ళాల్సిండే. మేము వైకుంఠ హిల్కి వెళ్తూ ఉన్నాము, ఇస్కాన్ వాళ్ళది. సో చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను గుడికి పోవాలనేసి. అయితే ఈ టెంపుల్ కనక్పుర రోడ్లో ఉంది. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది కదా, 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో 6 o'clockకే పోవాల్సిండే, లేట్ అయిపోయింది, రిపబ్లిక్ డే కదా, సో అందుకు లేట్ అయింది. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతూ ఉన్నాము. స్టే ట్యూన్ గైస్. అరటి పండ్లు పెట్టింటే ఆవు ఎంత ముద్దు తింటా ఉంది చూడండి. నా చేతిలో ఒకటి తిన్నింది, మా ఆయన చేతిలో తింటా ఉంది ఇప్పుడు. గైస్ యాజ్ యూజువల్ టీ. కరెక్ట్గా ఉంది ఈరోజు. గైస్ మేమైతే ఇప్పుడు అద్యార్ భవన్కి వచ్చాము. మేము అప్పుడే జర్నీ స్టార్ట్ చేసి 1 hour అయిపోతూ ఉంది. సో ఇంకా ఇక్కడి నుంచి 2 kilometers చూపిస్తూ ఉంది. ఫుల్ ఆకలి అయితే అవుతుంది అనేసి నేను మా ఆయన సతాయిస్తే మా ఆయన ఇక్కడ ఆపినాడు. సో ఇప్పుడు ఆర్డర్ అయితే ఇచ్చాము, వస్తూ ఉన్నాడు తీసుకొని. పొంగల్, గీ పొంగల్, చోచో బాత్ అండ్ ఇడ్లీ తీసుకున్నాం, మినీ ఇడ్లీ. సో టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో అనేసి. ఇదేం చోచో బాత్ అంటే ఇది షీరా అంట. సో టేస్ట్ చేస్తూ ఉన్నాను. ఏమో 3 types ఆఫ్ చట్నీలు ఇచ్చినాడు. బాగుంది. మేము ఐస్ క్రీమ్ స్కూప్ వేసినారు. బాగుందా? నేను ఇది బాగుంది కదా, నచ్చలే. స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 2 kilometers. ఇక్కడ నుంచి ఎంట్రీ, బైక్ పార్కింగ్స్ అంతా ఇక్కడే అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి లోపలికి అయితే 20 rupees తీసుకున్నారు. సో టైం గురించి టైమింగ్స్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము, గుడి లోపలికి. వైకుంఠ హిల్, దీన్ని కృష్ణలీల థీమ్ పార్క్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ 28 acre కొండ మీద కట్టారు. ఈ టెంపుల్లోకి వెళ్ళాలి అంటే అప్రాక్స్ 100 steps ఎక్కి వెళ్ళాలి. ఇన్ కేస్ మీరు నడవలేరు అంటే వెహికల్స్ పై వరకు వెళ్తాయి. అయితే ఈ టెంపుల్ని మినీ తిరుపతి అని కూడా చెప్తారు. ఈ టెంపుల్లోకి స్టార్టింగ్లోనే జగన్నాథ స్వామి కొలువై ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని చూడాలి అంటే 7 ద్వారాలు దాటి వెళ్ళాలి. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ విమాన వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడు. సో టెంపుల్లోకి ఎంట్రీ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఆల్సో మనం మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ టెంపుల్కి మీరు రావాలి అంటే మెజెస్టిక్ నుండి దొట్కల్ సంద్ర గ్రీన్ లైన్ మెట్రో అయితే తీసుకోవాలి. అక్కడ నుండి బై ఆటో 10 minutes రీచ్ అయిపోతారు. బై వాక్ అయితే 20 minutes పడుతుంది. సో అక్కడి నుంచి మీరు రావచ్చు. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. నుంచి ఫుల్ బెంగళూరు సిటీ కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుందో. ఫుల్ గాలి, చల్లగా ఉంది, సూపర్ ఉంది క్లైమేట్. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఆల్మోస్ట్ మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాము. గుడి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా జరుగుతూ ఉంది. సో స్టార్టింగ్లోనే జగన్నాథ స్వామి ఉన్నాడు, సూపర్ ఉన్నాడు, చూపిస్తాను. ఇంకా గర్భగుడి లోపలికి ఇంకా వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ మెట్టుకులు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎక్కుకొని ఇంకా వెళ్ళాలి మనం ముందరికి. ఇదే గర్భగుడి లోపలికి వెళ్తుంటుంది. ఇంకో ద్వారం ఇది. చిన్నది గుడి
వెంకటేశ్వర స్వామి రాజాదిరాజ అని రాశారు. వెంకటేశ్వర స్వామి గుడి లోపల ఫుల్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఒక గుడి ఉందా చూపిస్తాను. అయితే ఈ టెంపుల్ మీరు దర్శనం చేసుకొని బెంగళూరులోనే అతిపెద్ద మాల్ ఉంది, ఫోరం మాల్ అనేసి. అది మీరు చూసుకోవచ్చు. ఆ మాల్ కూడా చాలా బాగుంటుంది. అది ఒకసారి చూసుకొని మీరు రిటర్న్ ప్రయాణం చేయొచ్చు.